ఈ కొత్త వాళ్ళు పాత వాళ్ళతో కలవడానికి అవకాశం అన్నమాట. వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ అనేది, బాండింగ్ అనేది ఏర్పడటం కోసం వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకునేలాగా ఏదో ఒక యాక్టివిటీ చేసి వాళ్ళిద్దరిని కలుపుతారు. దీన్ని ఐస్ బ్రేకింగ్ అంటారు. ఇద్దరి మధ్య బాండింగ్ పెరగడం. మరి ఎనర్జైజర్ అంటే మేడం గారు చెప్పినట్టు మనం ఏదో మాట్లాడుకుంటుంటాం, కాసేపటికి ఎంత అది గొప్ప విషయమైనా సరే కాసేపటికి మనకి కొంచెం ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి అందరిలోనూ మళ్ళీ నూతనోత్సవం పొందడానికి కోసం ఎనర్జైజర్ ఇస్తుంది. క్లారిటీ వచ్చిందండి. ఎనర్జైజర్ అంటే ఒక పాట, ఒక జోకు, ఒక ఏదో ఉంటుంది. కానీ ఐస్ బ్రేకింగ్ అంటే ఒకరితో ఒకరికి అయితే నేను కొన్ని డౌట్స్ అడుగుతాను, కొంచెం ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఇప్పుడు మా స్కూల్కి ఒక బిడ్డ లేదా మా అంగన్వాడీ సెంటర్కి ఒక పిల్లవాడు వచ్చినప్పుడు వాళ్ళు పొట్ట నొప్పి అని ఏడుస్తున్నా, లేదా ఇమీడియట్గా వాళ్ళకి మొహం మీద ఏదైనా ర్యాషెస్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నా, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారా, లేకపోతే అసలు ఇమీడియట్ రియాక్షన్ నాకు ఒక 10 minutes టైం ఇస్తే దానిలో ఉన్న కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తాను. జనరల్గా అంగన్వాడీ సెంటర్లో కానీ స్కూల్స్లో కానీ ఇచ్చే ప్రైమరీ ఫుడ్ ఏంటి ఇస్తున్నామని మనం పాలు ఇస్తున్నాము, ఫుడ్ ఇస్తున్నాము, రెండు ఇస్తున్నాము. ఇప్పుడు జనరల్గా లాక్టోస్ ఇంటాలరెన్స్ అనే పదం ఏదైనా ఉన్నారు, లాక్టోస్ ఇంటాలరెన్స్, మిల్క్ అలర్జీ అనే పదం విన్నారు, మిల్క్ అలర్జీ అండ్ ఇక్కడ అంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ వెల్ క్వాలిఫైడ్ తెలియలేనే కాదు. బట్ మీరు కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ చదివి రాస్తుంటారు. ఇది నేనేదో కాంపిటీషన్ నాలెడ్జ్ మీతో పంచుకోవాలని కాదు, అంటే పాల గురించి ఫుడ్ గురించి బేసిక్ నాలెడ్జ్ మనకి తెలియకపోతే మనం అసలు పిల్లల్ని డీల్ చేయలేము. అందుకోసం కొంచెం బేసిక్ నాలెడ్జ్ చెప్పుకొని చూడండి. మిల్క్ ఉంది కదా, మనం స్కూళ్ళలో కానీ సెంటర్స్లో కానీ ఇచ్చేది మిల్క్. ఫస్ట్ మిల్క్లో ఉండే పదార్థం ఏంటి? 83%. అంటే మధ్యలో ప్లీజ్ నేను మాట్లాడేటప్పుడు అంటే నాకు ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, నాకు మధ్యలో ఎవరైనా అడిగితే దాన్ని కంటిన్యూ చేయలేదు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మాట్లాడే అయిపోయిన తర్వాత అడగండి. మిల్క్లో ఉండేది ప్రధానంగా 83% వాటర్ ఉంటుంది కదా, 83% వాటర్ ఉంటుంది, 5% లాక్టోస్ ఉంటుంది, నెక్స్ట్ నియర్లీ 3% వరకు ప్రోటీన్ ఉంటుంది, ఒక కొంచెం పర్సెంట్లో ఫ్యాట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ అసలు లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే ఏంటో చెప్తాను. Your bike, do 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 do. My bike, your bike, do 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 do. Do 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 do. Do 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 do. My car, your car, beep 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 beep. My car, your car, beep 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 beep. Beep 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 beep. Beep 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 beep. My train, your train, chuk 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 chuk. My train, your train, chuk 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 chuk. Chuk 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 chuk. Chuk 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 chuk. My plane, your plane, chuk 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 chuk. My plane, your plane, chuk 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 chuk. Choo 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 choo. దీని మీద పాట అనుకోండి, యాక్షన్ అనుకోండి, ఎక్సర్సైజ్ అనుకోండి, మనందరం చేసేది. చేసే ముందు ఏమనుకోవాలి? చిన్నపిల్లలు అయిపోయి ఎవరు చూడట్లేదు, నేను ఎవరిని చూడట్లేదు. అలా అనుకుంటేనే మనం పిల్లలుగా మారగలం. లేకపోతే ये वेहिकल्स में सर्दियों में व्यवस्था करने लगा भाई कैट योर कैट ये भाई बोट योर कैट ओके स्टार्ट
కమో అదే రష్ బాడీ మీకు ఎంత వీలైతే అంత డోంట్ స్ట్రెస్ బాడీ జస్ట్ మూవ్ ఈజీ ఫస్ట్ ఏంటి మై సైకిల్ సైకిల్ యువర్ సైకిల్ ట్రింగ్ 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 సో మీరు టీచింగ్ టీచర్ మీరు డెమోస్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని అందరినీ ఎందుకు క్లబ్ చేస్తామంటే టీచింగ్ స్కిల్స్ ని వాళ్ళలో మీరు పెంపొందించాలి. యాక్చువల్ గా సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ఎప్పటి నుంచో వాళ్ళు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి వాళ్ళ సబ్జెక్ట్ లో డిస్టర్బ్ అయి ఉన్నారు. మీరేంటంటే మీ ప్రైమరీ నుంచి మీరు ఉన్నారు, ప్రీ ప్రైమరీలో వాళ్ళు ఉన్నారు. సో టీచింగ్ స్కిల్స్ మాత్రం మీకే ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళని టీచింగ్ స్కిల్స్ లో కొంత ట్రైనప్ చేయండి. మీరు లాస్ట్ ఇయర్ ట్రైనింగ్స్ లో మీరు గమనించి ఉంటారు, టీచర్స్ చాలా బాగా ట్రైన్ చేశారు, సూపర్వైజర్స్ కొంతమంది కొంచెం మెరుగుపడ్డారు. సో కొంతమంది డిఆర్పీలు కంప్లీట్ గా మేమే క్లాస్ తీసుకోవాల్సి వచ్చిందండి అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసినట్టుగా మీరు చేయలేదు. వాళ్ళు ఒక అంగన్వాడీ సెంటర్కి వెళ్ళారంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నా కూడా తీసుకొచ్చి పెడతారు ముందు. వాళ్ళ అబ్జర్వేషన్ అలాంటి, ఎందుకంటే దే ఆర్ ట్రైన్డ్ ఇన్ దట్. మీరు అలా కాదు. అలాగే టీచింగ్ లో ఏంటంటే యు ఆర్ ట్రైన్డ్ ఇన్ టీచింగ్. ఏ విధంగా అయితే పిల్లల్ని మనం అట్రాక్ట్ చేసుకోగలము అనేది మీకు తెలుసు. సో మిమ్మల్ని క్లబ్ చేసి కూర్చోబెట్టినప్పుడు మీ ట్రైనింగ్ స్కిల్స్ వాళ్ళకి ఎక్కించండి. వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ మీరు తీసుకుని ఎక్స్చేంజ్ చేసుకుని ఇక్కడ అంతా బాగానే ఉంటుందండి. వన్స్ మీరు ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మెయిన్ ప్రాబ్లం అంతా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కస్ చేసుకుంటేనే అక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఇది కెమెరా క్వాలిటీ తగ్గిపోయిందండి బాబా, కనపట్లేదు సరిగ్గా వీడియో. మనకి ఆయుధం ఇంత బాగా చేసేది డిస్కషన్ అనుభవాలన్నీ బంధించేస్తారు మీరు. అంబాజీపేట చిరతపూడి హై స్కూల్. పెట్టేసాను నేను, అన్ని వీడియో వచ్చాయి. డే2 డెమో మీద ఒక్కొక్క గ్రూప్ రెడీ అవుతుంది. వాళ్ళందరూ పూలు అవి తయారు చేస్తున్నారు కదా, డిజిటల్గా ఏముండదు సార్, ఇంటికి అన్నీ ఉండకపోవచ్చు. అక్కడ చేయడం కాదు, సెల్ ఫోను
డిస్కషన్ అవుతుంది డిస్కషన్. రైట్